హాయ్ అందరికీ. నా పేరు మేఘన. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. ఐఎమ్ ఏ హౌస్ వైఫ్ అండ్ ఆల్సో ఏ మదర్. సో ఈ వీడియో ఏంటి అని అంటే, నేను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నేను వర్క్ చేసే కంపెనీ జెన్యూనా కాదా, రియలా కాదా, నేను వర్క్ చేసే కంపెనీ లొకేషన్ ఎక్కడ ఉంది, దాని ఫౌండర్ ఎవరు, గవర్నమెంట్ సర్టిఫైడ్ పొందిందా లేదా, దాని లీగాలిటీస్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఈ కంపెనీ నుంచి నేను ఏ విధంగా అయితే రెవెన్యూ జనరేట్ చేసుకుంటున్నాను, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటాయి. సో ఎవరు కూడా ఈ వీడియోని మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు ఈ వీడియోని అయితే చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను వర్క్ చేసే కంపెనీ వచ్చేసి డిజిటల్ బిలియనీర్ కంపెనీ. సో డిజిటల్ బిలియనీర్ స్కూల్ ఆఫ్ డిజిటల్ స్కిల్స్. ఇందులో ఈ టోటల్ వీడియోలో కంటెంట్ ఏముంటుంది అంటే, కంపెనీ గురించి, అవి ప్రొవైడ్ చేసే కోర్సెస్, ఫౌండర్, ఆ కంపెనీ నుంచి సక్సెస్ అయిన వాళ్ళు, కంపెనీ లీగాలిటీస్, స్టూడెంట్స్ సక్సెస్ అయిన వాళ్ళు, ఈ వీడియో అయితే పూర్తిగా ఉంటుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. అబౌట్ కంపెనీ, లీగాలిటీస్, హౌ టు ఎర్న్, ఎఫ్ఏక్యూస్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. సో ఈ వీడియోని ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు, ఎండ్ వరకు చూడండి. అబౌట్ కంపెనీ. డిజిటల్ బిలియనీర్ కంపెనీ ఇండియాస్ బెస్ట్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో ఈ కంపెనీ మొత్తం ఫోకస్ ఏం చేస్తుంది అంటే, ప్రజెంట్ స్కిల్స్ మొత్తం ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ అయితే చేస్తుంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ పైన, కెరీర్ డెవలప్మెంట్ పైన అయితే ఫోకస్ అనేది చేస్తుంది. అలానే అఫిలియేట్ మార్కెటింగ్ పైన కూడా ఫోకస్ అనేది చేస్తుంది. సో ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫౌండర్, ఈ డిజిటల్ బిలియనీర్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే సుదర్శన్ సార్. సో సిఇఓ అండ్ ఫౌండర్ సుదర్శన్. సో ఈ కంపెనీ వచ్చేసి ఏంటి అని అంటే, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ లీగాలిటీస్. ఈ కంపెనీ, డిజిటల్ బిలియనీర్ కంపెనీ, గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే సర్టిఫికేషన్ తీసుకున్న కంపెనీ. ఈ కంపెనీని గురించి పూర్తి డీటెయిల్స్ మీరు లీగాలిటీస్ అయితే చెక్ చేసుకోవాలి పర్సనల్గా అనుకుంటే. www.mca.gov.inలోకి లాగిన్ అయిపోయి మీరు కంపెనీ యొక్క నేమ్ అండ్ కంపెనీ యొక్క ఐడిని మీరు అక్కడ మెన్షన్ చేసినట్టయితే మీకు కంపెనీ యొక్క సర్టిఫికేట్ అనేది వస్తుంది. అలాగే కంపెనీ గవర్నమెంట్కి జిఎస్టీ కూడా పే చేస్తుంది. సో జిఎస్టీ సర్టిఫికేషన్ కూడా ఇక్కడ మీకు ఉంది. సో రెండు కూడా లీగాలిటీస్ అనేవి మీ ముందే ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు కంపెనీ జెన్యూనా కాదా అనేసి. సో దీస్ ఆర్ ద 2 లీగాలిటీస్ ఆఫ్ డిజిటల్ బిలియనీర్ కంపెనీ. అలానే ఈ కంపెనీ నుంచి ఎలా ఎర్న్ చేయాలి, హౌ టు ఎర్న్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టోటల్గా 2 వేస్ అయితే ఎర్నింగ్స్ అయితే ఉంటాయి. దట్టు మన మొబైల్ ఫోన్ని యూజ్ చేసుకొని మన ఫ్రీ టైంలో మన ఇంట్లో కూర్చొని అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్, సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. సో వాట్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్? సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అని అంటే, మనం మార్కెటింగ్ చేసేదానిపైన డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఏంటి అని అంటే, ఈ కంపెనీ గురించి ప్రొవైడ్ చేసే కోర్సెస్ని ప్రమోట్ చేస్తే కంపెనీ నుంచి మనకు వచ్చే కమిషన్, మన ఎర్నింగ్. సో దిస్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్. సెకండ్ వన్ ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అంటే, ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. మనం నచ్చినట్టుగా మన వర్క్ని ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు. మనం పర్టికులర్గా ఒక స్కిల్ని అయితే పూర్తిగా నేర్చుకున్నట్టయితే ఆ స్కిల్ని మనం ప్రాజెక్ట్ బేసిస్లో, కాంట్రాక్టెడ్ బేసిస్లో అయితే మనం వర్క్ని అయితే కంప్లీట్ చేయడం. సో ఇది లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ అనేటివి ఏముండవు. సో పర్టికులర్ టైంలో మనం ఒక ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడం. సో ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడం ద్వారా వచ్చే ప్రాఫిట్ మన రెవెన్యూ అన్నమాట. సో దిస్ ఈజ్ ఫ్రీలాన్సింగ్. మన స్కిల్స్ని మనం అప్లై చేసుకోవడం. వాట్ ఐ లెర్న్డ్, సో వాట్ ఐ ఎర్న్డ్, దిస్ ఈజ్ ఫ్రీలాన్సింగ్. ఈ ఫ్రీలాన్సింగ్కి కూడా థర్డ్ పార్టీని అప్రోచ్ అవ్వకుండా డిజిటల్ బిలియనీర్ కంపెనీ వాళ్ళ వెబ్సైట్లో సపరేట్గా అయితే ఫ్రీలాన్సింగ్ హబ్ అనే ఒక కేటగిరీని అయితే ప్రొవైడ్ చేసింది. సో ఈ ఫ్రీలాన్సింగ్ హబ్ ద్వారా మనం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మనకు ఇచ్చిన టైంలో మన ప్రాజెక్ట్ని ఫినిష్ చేసేసి మనకైతే
ఇన్కమ్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ ఫ్రీలాన్సింగ్. సో హియర్ వి గో అబౌట్ మై ప్రొఫైల్. సో చాలామంది వీడియోస్ అయితే చేస్తున్నారు, మీరు నిజంగానే ఎన్రోల్ అయ్యారా లేరా, మీకు యాక్సెస్ అనేది ఉందా లేదా అనే డౌట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిజిటల్ బిలియనీర్ కంపెనీలో నా ప్రొఫైల్, నా నేమ్, నా మెయిల్ ఐడి, నేను ఏ ప్యాకేజ్లో ఎన్రోల్ అయిపోయినా, సో నా నెంబర్ అనేది, నా పర్సనల్ డీటెయిల్స్ అనేవి నా ప్రొఫైల్లో ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇంకొకటి చూసుకున్నట్టయితే కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ కూడా అయితే నేనైతే మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే పెట్టాను. అట్ ద సేమ్ టైం మీకు ఫ్రీలాన్సింగ్ ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. కరెంట్ ఫ్రీలాన్సింగ్ ఓపెనింగ్స్ పైన చూసుకున్నట్టయితే మనకి ఏమేమి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో కూడా మనకి డిజిటల్ బిలియనీర్లో ఎన్రోల్ అయిపోయిన తర్వాత టోటల్గా అయితే ఉంటుంది. సెకండ్ ప్యాకేజెస్, టోటల్గా డిజిటల్ బిలియనీర్ వాళ్ళు 6 ప్యాకేజెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కొక్క ప్యాకేజ్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, దాని ఎంఆర్పి ఉంటుంది, అలాగే నా కోడ్ని యూజ్ చేసుకుంటే మీకు వచ్చే ప్రైస్ ఉంటుంది. ఒక్కొక్క కోర్సెస్లో ఒక్కొక్క బండిల్లో ఉండే కోర్సెస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఏంటి అంటే ఎసెన్షియల్ ప్యాకేజ్. దీని ఎంఆర్పి ఏంటి అంటే 2,999. నా కోడ్ని యూజ్ చేసుకుంటే 1,399కి వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్యాకేజ్, ఎసెన్షియల్ ప్యాకేజ్. సెకండ్ వన్ వచ్చేసి ఎలైట్ ప్యాకేజ్. దీని ఎంఆర్పి 5,999 విత్ నా కోడ్తోని 3,999కి మాత్రమే వస్తుంది. థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి ప్రో ప్యాకేజ్. దీని ఎంఆర్పి 9,999, నా గైడెన్స్ కోడ్తోనే అయితే 6,999కి వస్తుంది. అండ్ ద ఫోర్త్ ప్యాకేజ్ ఈజ్ ప్రైమ్ ప్యాకేజ్. ఎంఆర్పి 16,999, నా కోడ్తోని 11,999కి వస్తుంది. అండ్ ద ఫిఫ్త్ ప్యాకేజ్ అండ్ ద మోస్ట్ డిమాండెడ్ ప్యాకేజ్ ఈజ్ ప్రీమియం ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్లో అయితే టోటల్గా 30+ కోర్సెస్ ఉంటాయి. దీని ఎంఆర్పి వచ్చేసి 20,399. నా కోడ్ని యూజ్ చేసుకున్నట్టయితే 15,999కి మాత్రమే వస్తుంది. సో ఇవి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ప్రతి డిజిటల్ స్కిల్స్ అయితే ఈ ప్రీమియం మ్యాక్స్ 2 ప్యాకేజ్లో అయితే ఉంటుంది. మీరు బయట ఈ కోర్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే నార్మల్గా 2-3 కోర్సెస్కి మీకు 15,000 to 20,000 అయితే బయట తీసుకుంటారు. అలానే ఏంటి అని అంటే మీకు పర్టికులర్గా ఇంత డ్యూరేషన్ అనేది ఉంటుంది. బట్ మీరు డిజిటల్ బిలియనీర్లో ఎన్రోల్ అయిన తర్వాత మీరు తీసుకున్న ప్యాకేజ్ పైన లైఫ్ లాంగ్ యాక్సెస్ అనేది ఫ్రీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా లాగిన్ అవ్వచ్చు, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, మీరు ఎప్పుడైనా కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. ఈ 30+ కోర్సెస్ ఉన్నది. ఎంఆర్పి వచ్చేసి 20,399, నా కోడ్తో 15,999కి వస్తుంది. దిస్ ఈస్ ద ప్రీమియం ప్యాకేజ్. అండ్ ద లాస్ట్ ప్యాకేజ్ అండ్ ఫైనల్ ప్యాకేజ్ వచ్చేసి ఏంటి అంటే ప్రీమియం మ్యాక్స్ ప్యాకేజ్. ఈ ప్రీమియం మ్యాక్స్ ప్యాకేజ్లో టోటల్గా 40+ కోర్సెస్ అయితే ఉంటాయి. ఈ 40+ కోర్సెస్ అన్నీ కూడా ఎంఆర్పి 27,999 అయితే నా కోడ్ని యూజ్ చేసుకుంటే మీకు 22,999కి మాత్రమే వస్తుంది. దీస్ ఆర్ ద బెస్ట్ కోర్సెస్. ఇన్ని కోర్సెస్ని కూడా ఎవరు ఇంత తక్కువ ప్రైస్కి అయితే ప్రొవైడ్ చేయడం లేదు. ఈ కోర్సెస్ని ప్రతి కోర్స్ కూడా మనకి మన రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. అలానే కంపెనీ కూడా మనకి లైవ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా మన రీజనల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. కాబట్టి మనకి నచ్చిన టైంలో మన ఫ్రీ టైంని యూటిలైజ్ చేసుకొని ఈ కోర్స్ని అయితే మనం నేర్చుకోవచ్చు. అండ్ అలాగే కంపెనీ కూడా లైవ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో ద బెస్ట్ ప్యాకేజెస్ అయితే ప్రీమియం అండ్ ప్రీమియం మ్యాక్స్ ప్యాకేజెస్. సో నెక్స్ట్ కంపెనీ టైప్స్. చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఓకే, మేము జాయిన్ అయినాం, ఎన్రోల్ అయినాం, వాట్ ఆఫ్టర్ దట్ ఏంటి, మేమేం చేయాలి? మీరైతే ఏదన్నా ఒక బండిల్ తీసుకుంటారు, ఎన్రోల్ అవుతారు. ఎన్రోల్ అయిన తర్వాత మీరు జాబ్ చేయాలి అన్నా, ఫ్రీలాన్సింగ్ చేయాలి అన్నా థర్డ్ పార్టీని అయితే అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. బయట చాలా ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కంపేర్ టు దట్ మా కంపెనీ వాళ్ళు, డిజిటల్ బిలియనీర్ కంపెనీ వాళ్ళు థర్డ్ పార్టీని అప్రోచ్ అయ్యే ప్రాసెస్ అనేది లేకుండా వాళ్ళే కంపెనీస్తోని టైఅప్ అయితే అయి వాళ్ళే జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కొన్ని కంపెనీస్తో టైఅప్ అయిన అయితే ఇక్కడ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో దీస్ ఆర్ ద కంపెనీస్తో టైఅప్ అయినాయి, కొలాబరేషన్స్ జరిపిన కంపెనీస్. ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్స్. అలానే కంపెనీ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నారు. సో జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది అనడానికి ప్రూఫ్స్ ఏంటి అంటే ఇందాక చూసినట్టయితే అవి కంపెనీస్తోని కొలాబరేషన్స్ జరిపినాయి. దీస్ ఆర్ ద శాంపిల్స్ మాత్రమే, జస్ట్ వీడియోలో శాంపిల్ కోసం అయితే నేనైతే కొన్ని కొలాబరేషన్స్కి సంబంధించిన పోస్టర్స్ మాత్రమే పెట్టాను. అలా చాలా కంపెనీస్తోనైతే కొలాబరేషన్స్ జరిపింది.
వితిన్ అ మంత్లో 10 కంపెనీస్తోనైతే కొలాబరేషన్స్ జరిపింది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే జాబ్స్ కూడా ప్రొవైడ్ చేసింది. సో ఇక్కడ మీరు జాబ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా నేను శాంపుల్గా ఒక 5 పోస్టర్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, కంపెనీ ఏమేం జాబ్స్ అయితే ప్రొవైడ్ చేసింది అనేసి. సో ఈ జాబ్కి కూడా పర్టికులర్గా ఒక కేటగిరీని అయితే డిజిటల్ బిలియనీర్ వాళ్ళు వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. దట్ ఈస్ అప్లై ఫర్ జాబ్ అండ్ కెరీర్స్ దాంట్లో కూడా మనకి డైలీ అప్డేట్స్ అనేటివి అయితే ఉంటాయి. ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, జాబ్కి ఎక్స్పీరియన్స్ ఎంత, ఎక్కడ లొకేట్ అయి ఉంది, రిమోట్ జాబా లేకపోతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబా, ఏ లొకేషన్లో ఉంది, ఎంత శాలరీ ఉంటుంది, ఫ్రెషర్స్కు అవైలబుల్గా ఉందా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అవైలబుల్గా ఉందా, ఇవన్నీ కూడా కెరీర్స్ అనే కేటగిరీలో అయితే ఉంటుంది. అలానే అప్లై ఫర్ జాబ్ అనే కేటగిరీలో కూడా మనం జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ల్యాక్స్లో ఎర్న్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు, 5,000. సో పద్మశ్రీ అండ్ మౌనిక మ్యామ్, ఈ ఇద్దరు మ్యామ్స్ కూడా డిజిటల్ బిలియనీర్ ప్లాట్ఫామ్ నుంచి ఎర్న్ చేసిన మనీ. దీస్ 2 ఆర్ ద బెస్ట్ స్టూడెంట్స్. సో మీరు చూసుకున్నట్టయితే నేను జాయిన్ అయిన నెక్స్ట్ డేనే నాకు వచ్చిన ఎర్నింగ్స్ అయితే 10,000. సో దీస్ ఆర్ ద స్టూడెంట్స్ ఎర్నింగ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను కూడా నా పర్సనల్ మెంటర్షిప్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. నేను ప్రొవైడ్ చేసే కోర్సెస్ వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్. ఇందులో 3 టైప్స్ ఉంటాయి: సర్వీస్ వెబ్సైట్ డిజైనింగ్, బ్లాగింగ్, ఈకామర్స్, ఎస్ఈఓ, ఆన్సైట్ ఎస్ఈఓ, ఆఫ్సైట్ ఎస్ఈఓ, యూట్యూబ్ మార్కెటింగ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ మేకింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, డ్రాప్ షిప్పింగ్, గూగుల్ యాడ్స్, ఎఫ్బి యాడ్స్లో కూడా 5 క్యాంపెయిన్స్ ఉంటాయి, జిఎంబి, వాట్సాప్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కోర్సెస్ని కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను నా ఈ 2 months ట్రైనింగ్లో. ఇవి ప్రతి ఒక్కటి కూడా నేను వర్క్ చేసే కంపెనీ గురించి అయితే ప్రతి ఒక్కటి కూడా మీకు ఇందులో ఉంది. ప్రతిదీ కూడా జాబ్స్ కానీ, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కానీ, కంపెనీ టైప్స్ కానీ, ఇవన్నీ కూడా నేను వర్క్ చేసే కంపెనీ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. ఐ హోప్ ఎవరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడకుండా మిస్ అవ్వలేదు అనుకుంటున్నాను. ఫర్దర్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి 9110780861 ఈ నెంబర్కి వాట్సాప్లో అయితే మెసేజ్ చేసి మీ ఫర్దర్ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ వాచ్ all the video from starting to end. Thank you.